హలో తేజ, ఈరోజు వస్తున్నావా? అంటే రావడం లేదు కదా. అంతేలే, నిన్నిక్కడ పరిచయం చేసి అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని వెయిటింగ్. వీటికేం తక్కువ లేదు. నీ పనులన్నీ చూసుకొని తొందరగా వచ్చేసి, సరేనా? హలో తేజ, ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? సరే, నేను వీడియో కాల్ చేస్తా, లిఫ్ట్ చేయి. ఎక్కడున్నావు నువ్వు? ఓహ్, నైస్ హౌస్. నథింగ్, ఏం లేదు, ఊరికే నిన్ను ఏడిపిద్దామని. బాయ్, గుడ్ నైట్. తేజ ఇంట్లోనే ఉన్నాడు. మరి నేను చూసింది ఎవరిని? నా భ్రమే ఉంటుందిలే. రే, ముందు నుంచి రా, ముందు నుంచి రే. అట్టు కాదు, నెంబర్ 4 కోపివ్రా రే. నీకు కూడానా? శ్రీముఖికి గోలీ అంటే లోకు. అవును బ్రదర్, గోలీ చాలా ప్యూర్ లవ్. చివరికి నా సుజీని కూడా గోలీ ప్రేమ కోసం త్యాగం చేశాను. అవును, గొప్ప త్యాగం చేసింది నీ సుజీ. నేను అనేది అది కాదు, నువ్వు అపార్థం ప్రతి దానికి చేసుకోకు. నువ్వు తీసుకోగోలి. నాకు వద్దు డిస్ట్రిబ్యూటర్, నేను తాగను, నాకు తాగలని లేదు. సీముకు నన్ను ప్రేమించట్లేదు. ఈ రోజుల్లో అమ్మాయిలు మనుషుల్లా బిహేవ్ చేయట్లేదు, దెయ్యాల్లా బిహేవ్ చేస్తున్నారు. దెయ్యాలా? అయినా మన గోలీగాడికి ఏం తక్కువ? మీరు బాగా నన్ను లేపుతున్నారు, కానీ అదే పడట్లేదు. ఏడు చేయమంటారు బెదరా? వర్కౌట్ అయినట్టు లేదు బెదరా. ఈ టెస్ట్ అందో అటు నువ్వు అందో ఏటు ఆటలాడుతుంది. ఏటు నేనేమైనా అడగకూడదు, ఏమైనా అడిగానా? ఇస్తే ఏమైనా అరిగిపోద్దా, తరిగిపోద్దా? ఒక్కసారి ఇది అయిపోద్ది కదా, దానికి ఇంత పెద్ద రాద్దాంతో చేయాలా? ఏంటది? మనసు ఒక్కసారి ఇది అయిపోద్ది కదా అని అన్నాను అంతే. మనసా? నేను అట్టయ్యాను బ్రో. నేను అడిగింది దాన్ని, నిన్ను కాదు. నువ్వెందుకు కట్ అవుతావు?
అందుకే అట్టాను బ్రో. ఆ, దేనికి? దేనికైందిరా? ఏదైనా అడగాలి, బతిమాలాలి, లేదంటే లాక్కోవాలి. అర్థమయ్యేలా చెప్పు బ్రదర్. గోలీ, ఈ రోజుల్లో అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుని శోభనం చేసుకునే టైం లేదు. చూడు గోలీ, ఆ, ఈ రోజు రాత్రి ఆ. నీకు శ్రీముఖితో ఫస్ట్ నైట్. ఆ? ఫస్ట్ నైటా? ఎస్. వీడు చెప్పింది ఎలాగో తెలిసిన నీళ్ళు రాని బోర్డు దగ్గరికి వెళ్ళి ఎంత కొడితే ఏం ఉపయోగం రా, నీళ్ళు రావు బిందు నిండదు అలా కొంది ఇటు చెప్పింది. ప్రేమ లేదు పెళ్లి లేదు కానీ ఎక్కడ ఒకటి ఫస్ట్ నైట్ అర్ధరాత్రి రెండప్పుడు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి బీర్లు అడుకున్నాడు మొహం మీరు యాదవ సలహాలు ఎలా చూడు గోలీ, జాయిన్ ఉండే ఈ రోజుల్లో అమ్మాయిలు నాకు వద్దు. ప్రేమించి పెళ్లి చేసుకుని శోభనం చేసుకునేంత టైం లేదు. రివర్స్ ట్రెండింగ్ బ్రో. ఇదేంటిది ఇదే కొత్త ట్రెండింగా? ఫస్ట్ శోభనం, ఆ. ఆ తర్వాతే పెళ్లి, ప్రేమ అన్ని. అవునా? ఒప్పుకుంటే శోభనం, లేకపోతే రేపా రేపు ఈ రోజు చేసేద్దాం. ఏయ్. ఎలా చేస్తావా? ఈ పెచ్చమని దాకా పెచ్చెక్కినట్టు కొంత రేపు సాధ్యమైతే అవుద్దా? ఎన్నాళ్ళన్నాళ్ళు ఆడాల దురహంకారాలు. గోలీతో అహంకారాలు గోరీ కట్టాలి. ఇక చాలు. ఇక చాలు. దీనికోసమే ఎన్నాళ్ళ నుంచో వేళ్ల తరబడి వెనక్క పట్టాం. టచ్కేర్చాం, ముద్దుకేర్చాం, ముచ్చటికి ఏడ్చాం, చివరికి వెనక నుంచి పట్టుకోవడానికి కూడా ఏడ్చాం. వీళ్ళు మాత్రం మారట్లేదు. ఇది కాకపోతే అది కాకపోతే ఇది కాకపోతే నమ్మ కూతురని చెప్పి ఏడిపిస్తూనే ఉన్నారు. ఇక నుంచి వాళ్ళు ఏడిపించిన దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మన మగ జాతి జెండా లేపించాలిరా. ఈ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, మొగజాతి పౌరుషాన్ని నిలబెట్టడానికి కనదే. తిప్పరా మీసం. ఒక్క నిమిషం భయ్యా. ఈడేటి మొక్క మీద నీళ్ళు కొడుతున్నాడు. అంటే ఈ సెటప్ కి నువ్వే మాకు ఛత్రపతి. ఆడ అసలే భోజ్పూరి డిస్ట్రిబ్యూటర్, మా దగ్గర బడ్జెట్ లేదు, పైగా లాక్డౌన్. అడ్జస్ట్ అయిపో. సరే అయితే నేను వెళ్తాను, వెళ్ళి దాని సంగతి చూస్తాను. గోలి, ఇది పట్టుకో, దీన్నేసి శ్రీముఖిని కూడా ఎయ్. వద్దులే సగం తాగే. రైట్, పడుకో. నీకేం పోయింది? నాకు కదా దోలు తీరిపోయి వెనక తిరుగుతున్నాను. నువ్వు తొంగ కాలు ఆరచాపుకొని. గోళీలు రచ్చగొట్టు పంపించినాం. తేడా వస్తే పొజిషన్ ఏంటి? ఏముంది, గోలీ మారే. ఒకసారి లేతావా? లేగో లేగో. ఏంటి గోలీ ఈ టైంలో వచ్చావు? నీ దగ్గర ఆశీర్వాద్ గోధుమ పిండి ఉన్నంత కదా, అందుకే వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళి పడుకోపో. ఇదేవరుతండి బాబు, అర్ధరాత్రి సింగిల్ గా వద్దు వెళ్ళి పడుకోమంట. ఏమే ముఖి, శ్రీముఖి, నా మట్టుకు నేను దొంగతనం చేయడానికి వస్తే నువ్వు నన్ను అటు చూసి ఇటు చూసి కింద చూసి పైన చూసి నా ముక్కు మీద వేలేసి నన్ను నా కళ్ళలో కళ్ళబెట్టి నన్ను మత్తులో పెట్టి నువ్వు మాత్రం మత్తుగా తొంగటవా దుప్పటేసుకొని. ఏమే ముఖి, శ్రీముఖి, అందుకే వచ్చాను. ఈరోజు ఒకటి అనుకొని వచ్చాను, అది అయిపోలే. అదే ఏం చేస్తావు? అది నువ్వు సడన్గా అడిగితే నాకు సిగ్గే అవుతుంది. అది నేనేమో బోకు నా కొడుకు మాట ఇచ్చాను. సరే, రేపు చేద్దాం అనుకుంటున్నాను. అయితే రేపురా. ఏంటి జోక్ వేసావా? ఇది నవ్వటానికి ఆ టైం కాదు, ఇది వేరే టైము. నిన్న రోజు రేపు చేయడానికి వచ్చాను, రేపు చేయడానికి ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా చేసాలి, రేపు చేసాలి అంతే. అంతేనా? సరే చెయ్యి. ఒప్పేసుకుందరు ఇదే. రేపు ఏంటిరా ఏదో నెత్తి మీద వచ్చి పడ్డదే. దిగిపోట్లాగా దిగిపోయింది. అరే రే నీ అమ్మ తాగుబోతున్నా కొడగలరా.
ఆ బోకులు పొచ్చులు కొట్టుకోతురారా బోకులా కొడకల్లారా ఉన్నారు కదా మీకు డబల్ డబల్ నా గుండెదే సింగిల్ లింగ్ లింగ్ పైన ఒక దాయి ఉంది కక్కుర్తున్నాయల్లారా వదిలేండి రా కాసేపు నా డార్లింగ్ ఒప్పేసుకుంది రా ఏయ్ మళ్ళీ వచ్చి పడ్డాయి కదా ఏంటిది గుంటతో ఉందామంటే గంటలిచ్చి కొడతారేట్రా ఎవరురా మీరు పని పాట లేదురా ఎవరు లేరు ఇక్కడ రేపు 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 అయిపోద్ది ఈరోజు రేపంతే దొరకలేదు ఇదే సారీ మేడం తప్పు అయిపోయింది క్షమించండి ఇంకెప్పుడు రేపు అన్న వద్దండి నేను రేపు చేయనండి అసలు రేపు చేయను నేను మిమ్మల్ని కూడా చేయను అసలు ఎవరిని చేయనండి చెప్తున్నానా మీరా రా ఏమైంది నాకు అసలు నా చెప్పులే అయ్యే ఆ గొల్లిగాడికి నా పెళ్ళం కావాల్సి వచ్చిందంట దెబ్బలు బాగా తగిలినాయి బాగానా సాట్లు ఎవరైనా కనికరం కూడా లేకుండా కుళ్ళబొడిచింది అవును నాకు ఒకటి అర్థం కాదు ఇది కూకుని దగ్గరే కూకుంటది కళ్ళు ఆరపదో అలాగే చూస్తుంది మిడిగుడ్లు వేసుకొని సీ కదలదు కాలు కదలదు మాట్లాడదు కానీ వెనక చూస్తే అన్ని సామాన్లు కదులుతున్నాయి ఒకవైపు ఏం బొచ్చుతో డెప్ మీద కొడిసింది ఇంకో వైపు ఏం గరిటి తెచ్చి కొడిసింది తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు బెదరు అన్ని సామాన్లు ఇచ్చి నేనే కొట్టేసుకున్నాను అసలు ఏం జరుగుతుంది అసలు నాకు ఏదో అంత కనిపించుకుందే అసలు అది ఎవరో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఆ మా ఏటి నాకు తెలియట్లే ఇంకా అర్థం కాలేదా గోలి అదేంటి అర్థం కాలేదంటే అసలు నాకేంటి అర్థమైంది అర్థమైనట్టు చెప్పండి అది ఎందుకు పగల కొట్టావు రోజు నా కొడక అది ఏంటి చెప్పు అదే ఏట్రా అది గిద్దని సావదొబ్బుతున్నారు అదంటే ఏట్రా కొంప తీసేది ఆ చంద్రముఖి టైప్ లో అదేనా రాజుగారి గది సినిమా లాగా అదేనా సినిమా ఆనందరామ సినిమా లాగా ముద్రష్టం సచ్చినోళ్ళారా ఒరే మీకు ముందే తెలుసా తెలుసు ఒరే ఇంత దారుణంగా ఎందుకు ఇరికించారా ఏదో పొట్టగూడు కోసం వచ్చినాడ్రా కనీసం కనికారం కూడా లేదేట్రా మీకు అమ్మయ్య వెనక్కి తిరిగి ఉంది ఈ లోపు వెళ్ళిపోవాలి మనం గోలీ బావా ఎక్కడికి వెళ్తున్నావు తిన్ను నాకు తగిలించారేటే గోలీ బాబాను వస్తాను చూడు దగ్గరికి కాఫీ తాగు బావా చీమల మంది ఏం కలిపి పెట్టి అందులో మెల్లిగా బావా కాలుతుంది రాత్రంతా కుళ్ళబొడిసి మెల్లిగా బావాట థ్యాంక్స్ అండి మళ్ళీ మరి రేటింగ్ ఇవ్వవా దీని రేటింగా దేనికి కాఫీకి రాత్రి దానికి ఏమొద్దా రేటింగు రేటింగ్ అంటే ఇవ్వండి మీరు మోడు మొక్కలు వేసుకున్నా ఏమైనా ఉందా ఇక్కడ ఉంటే వస్తున్నాడు మనోడు వస్తున్నాడు రా వస్తున్నాడు రాని చూద్దాం రాని అడుగుదాం కాఫీ ఇచ్చినట్టుంది బాగా ఎంజాయ్ చేస్తున్నావుగా ఊరు ముయ్యండి రా ఇంకొక మాట మాట్లాడారంటే మీ పిక్కలను ఒక్కొక్కటి కుక్క కొరికినట్టు కొరికిగలరు గోలి 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 ప్లీజ్ 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 కూల్ 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 ప్లీజ్ ఎట్రా నా ఫ్రెండ్ కదా ఫ్రెండ్ ఎట్రా ఫ్రెండ్ relax. ఒక మనిషిని పట్టుకుని చపాతి పిండి పిసినట్టు పిసికేసింది అది అరే కరోనా కంటే డేంజర్ ఉంది కదరా కూల్ 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 ఏట్రా సరిగ్గా సారీ గోలి సారీ ఏట్రా సారీ మళ్ళీ గోలి ఏటు గోలి రాత్రి దాంతో గోలి వేయించి మళ్ళీ గోలి అని సారీ చెప్తావు నువ్వు నాకు ఏదో మమ్మల్ని కాపాడుతాను రెచ్చగొట్టి పంపాం గోలి నేను కాపాడబెట్రా బాబు అసలు ఏం జరిగిందో చెప్పండి రై అక్కడ నేను చెప్తా ఏటి ఏటి అలా పైకి చూడు ఏమైందో అక్కడ ఆకలి తప్ప ఏట్లేవు లోపలికి చూడు ఇటువైపు చూడు ఫ్రెండ్లీగా ఉండండి అంటే అర్థం కావట్లేదా అబ్బో అయితే ఇక్కడి నుంచి బయట పడలేమైతే
సింగిల్ ఎలాగరా మరి జీవితంలో సింగిల్ లేకుండా అయిపోయింది కదరా. సింగిల్ ఏంటి? అది సింగిల్ అంటే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోక నాన్ సింక్ ముఖం వేసుకొని. సింగిల్ అంటే దొంగతనం రా, ఒక్క దొంగతనం కూడా చేయలేదు, అదే నా బాధ. ఇప్పుడు ఎలాగరా బాబు, ఇదిగో రాత్రి అది కొట్టిన దెబ్బలకి నాకు బొమ్మ ఎదిరిపోయి దెమ్మ తిరిగిపోయింది, బుర్ర గిర్రం అనిపోయింది తెలుసా. రేపు చేద్దామని వెళ్ళా నా లోపలికి, అదే నన్ను మడతెట్టి పంపేసింది బయటికి. అవును గోళీ, లాక్డౌన్ టైంలో దొంగతనం కావాలని ఎందుకు అనిపించింది? ఏం చెప్పంటారా, నా కర్మ రా, నా కర్మ. దొంగతనం అంటే ఫ్యాషన్ కదా, అందుకని మా దొంగలందరం వెళ్ళి ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని వచ్చాం. ఈ కరోనా టైంలో దొంగతనం చేసి గోలీగడ దమ్మేంటో చూపిద్దాం అనుకున్నా. మామూలు ఇంట్లోకి వెళ్తే పైగా లాక్డౌన్ లో అందరు ఇంట్లోనే ఉంటున్నారు. అది ఇలాంటి దగ్గరికి వచ్చినట్టుకో లోపల ఎవడో ఉంటాడు కదా, ఫ్రీగా దొంగతనం చేసుకోవచ్చు. లోపల చూస్తే ఎంత దారుణంగా ఉంది. ఇప్పుడు ఎలా రా చూడండి, సులువుగా దొంగతనం చెయ్యాలంటే 3 క్వాలిటీస్ కావాలి. ఏంటయ్యి? నెంబర్ 1 నల్లగా ఉండాలి. బై భర్త బ్లాక్ కదా మనము, కరెక్ట్గా ఉంటుందిలేండి. నెంబర్ 2 తోలు మందంగా ఉండాలి. దొంగతనానికి వెళ్ళినప్పుడల్లా జనాలు దొరికిపోతే వాళ్ళు కొట్టిన దెబ్బలకి తోలు మందం ఆరంగులో పెరిగిపోయింది లాంటి. ఇక చూడండి. నైస్. నెంబర్ 3 రన్నింగ్. అస్సలు కుదరదు, చెప్పాను కదా మనకు బుద్ధబద్ధకమని. అవునరా, నిజమే. ఆ 3వ క్వాలిటీ కూడా సొంతం చేసుకుంటే నువ్వు దొంగలకే దొంగగా మారిపోతావు. అదిరింది. ట్రైనింగ్ స్టార్ట్స్.